వేధించి బెదిరించి కియాను వెళ్లగొడుతున్నారు. ఏపీకి పారిశ్రామిక మూలస్తంభం వంటి ప్రతిష్టాత్మక కియా కార్ల ఉత్పత్తి సంస్థ తమిళనాడుకు తరలిపోతోందని అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. వచ్చే వారం సెక్రటరీ లెవెల్లో సమావేశం జరగనుందని, ఆ తర్వాత ప్లాంట్ తరలింపుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు. కియా కార్ల పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమించారు. మొదటగా కియాను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు సిఫార్సు చేసింది. అయితే చంద్రబాబు కియా వారితో సంప్రదింపులు జరిపి వారిని అనంతపురం వచ్చేలా చేయగలిగారు. శరవేగంగా కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో రికార్డు స్థాయిలో ప్లాంట్ సిద్ధమై ఉత్పత్తి ప్రారంభించింది. 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. అనంతపురం జిల్లా అభివృద్ధి ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చిన కియా ఇంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి వైసీపీ ప్రభుత్వ వేధింపులే కారణమా? ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కియా రాకను వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఎన్నోసార్లు ప్లాంటు ముందు ధర్నాలు చేశారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి కారు విడుదల రోజు వైసీపీ ఎంపీ సంస్థ యాజమాన్యాన్ని వేదికపైనే బెదిరించడం అందరూ చూశారు. దానికి తోడు వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలకు కొత్తగా పెట్టిన నిబంధనలు కియాకు ఇబ్బందికరంగా మారాయి. అంతేకాకుండా గత తెదేపా ప్రభుత్వం ఇచ్చిన రాయితీల విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం అనేకసార్లు అభ్యంతరాలు తెలిపింది. ఏది ఏమైతేనేం వైసీపీ అనుకున్నది సాధించింది. చంద్రబాబు తెచ్చారు కాబట్టి కియాను సాగనంపాలనుకుంది, వెళ్లగొట్టేస్తోంది. ఇక ఇప్పుడు ఏ పరిశ్రమ కూడా ఏపీకి వచ్చే సాహసం చెయ్యదు. ఏపీ యువతకు భవిష్యత్తు అంధకారమే. అయితే ఏంటంట, జగన్ గారికి తన కక్ష తీర్చుకోవడమే ముఖ్యం.